ఏపీలోని లిక్కర్ స్కామ్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వాసుదేవరెడ్డి పోలీసుల అదుపులో ఉన్నాడనే వార్తలు వినవస్తున్నాయి. వాసుదేవరెడ్డిని రహస్యంగా విచారిస్తున్నారని తెలుస్తోంది. 5 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా వాసుదేవరెడ్డి పనిచేశారు. కూటమి ప్రభుత్వం రాగానే వాసుదేవరెడ్డి రాజీనామా చేశారు. లిక్కర్ స్కామ్లో 60,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే కీలక ఫైళ్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చీప్ లిక్కర్ ఎక్కువ ధరలకు అమ్మి ఎక్కడా లేని బ్రాండ్ల పేరుతో సర్కారు సొమ్ము దోచేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో వాసుదేవరెడ్డిని విచారిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయా? స్కామ్ వెనుక ఉన్న పెద్దలు ఎవరు? డీటెయిల్స్ ఈ స్టోరీలో. ఏపీ లిక్కర్ స్కామ్లో బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ డి వాసుదేవరెడ్డిని సిఐడి అదుపులో తీసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. 3 రోజుల క్రితం ఏపీ సిఐడికి చెందిన ప్రత్యేక పోలీస్ బృందం వాసుదేవరెడ్డిని అదుపులో తీసుకున్నట్టు ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు. దీంతో వాసుదేవరెడ్డి అరెస్ట్ అయి ఉంటారని, రహస్యంగా విచారిస్తున్నారని రకరకాల కథనాలు వెలువడుతున్నాయి. హైదరాబాద్లో రహస్య ప్రదేశంలో వాసుదేవరెడ్డిని విచారణ పేరుతో వేధిస్తున్నారని ఆయన భద్రతపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో 5 ఏళ్ల పాటు బెవరేజెస్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా వాసుదేవరెడ్డి పనిచేశారు. ఎన్నికల సమయంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని ఫిర్యాదుతో ఎన్నికల సంఘం ఆయన్ను విధుల నుంచి తప్పించింది. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం కొలువుదీరగానే వాసుదేవరెడ్డి తన పోస్టుకు రాజీనామా చేశారు. ఈ క్రమంలో వాసుదేవరెడ్డి విజయవాడలో తన కార్యాలయం నుంచి కొన్ని ఫైళ్లు తరలిస్తున్నట్టు ఓ ప్రైవేట్ వ్యక్తి ఫిర్యాదుతో ఆయనను అదుపులో తీసుకున్న పోలీసులు హైదరాబాద్ ఆయన నివాసం, కార్యాలయంలో సోదాలు నిర్వహించి కీలక ఫైళ్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మద్యం విషయంలో పెద్ద స్కామ్ జరిగిందని కూటమి ప్రభుత్వం భావించింది. దీంతో ప్రభుత్వం విచారణకు ఆదేశించడంతో వాసుదేవరెడ్డి అండర్ గ్రౌండ్లోకి వెళ్లారు. ఈ క్రమంలో ముందస్తు బెయిల్ కోసం ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఆగస్టులో వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసినట్టు వార్తలొచ్చాయి. కానీ అప్పట్లో సిఐడి ప్రచారాన్ని ఖండించింది. ఈ క్రమంలో 3 రోజుల క్రితం వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేశారని, రహస్య ప్రదేశంలో విచారిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు దీనిపై సిఐడి అధికారులు మాత్రం స్పందించడం లేదు. వైసీపీ ప్రభుత్వంలో పెద్దల పేర్లు చెప్పించాలని వాసుదేవరెడ్డిపై సిఐడి ఒత్తిడి చేస్తోందని, ఆయన భద్రతపై తమకు అనుమానాలున్నాయని వాసుదేవరెడ్డి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏపీలో 2019-24 మధ్య ప్రభుత్వమే మద్యం క్రయ విక్రయాలు జరిపిందని, ఇందులో సుమారు 99,000 కోట్ల రూపాయల మేర నగదు లావాదేవీలు జరగాయని, సుమారు 60,000 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తోంది. రకరకాల బ్రాండ్లను తీసుకొచ్చి కమిషన్ ఇచ్చిన కంపెనీల మద్యాన్ని అమ్మించారని వాసుదేవరెడ్డిపై అభియోగాలున్నాయి. మరోవైపు వాసుదేవరెడ్డి అసలు ఏపీ అధికారే కాదు, రైల్వేలో సిగ్నలింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసే అధికారి. పైగా తెలంగాణకు చెందినవారు. ఆయనను ఏపీకి తీసుకొచ్చి బెవరేజెస్ కార్పొరేషన్కి ఎండీని చేసింది వైసీపీ ప్రభుత్వం. ఆయనను ముందు పెట్టి లిక్కర్ కథంతా నడిపారని ప్రస్తుత అధికార పక్షం ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి ఆయనకేమైనా సంబంధం ఉందో లేదో తెలియదు. కానీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా ఆయన చేతుల మీదుగానే తతంగమంతా జరిగిపోయిందని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఈ స్కామ్లో ఆయనే సెంటర్ పాయింట్ అయ్యారు. వాసుదేవరెడ్డిని విచారిస్తే జగన్, విజయసాయిరెడ్డి దగ్గర నుంచి మిథున్ రెడ్డి వరకు లిక్కర్ వ్యవహారంలో దోచుకున్న వారంతా బయటకు వస్తారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే దేశంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మూలాలు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని అందరికీ తెలిసిందే. అందుకే వైసీపీ నేతలు కంగారు పడుతున్నట్టు తెలుస్తోంది. అయితే వాసుదేవరెడ్డి వైసీపీ నేతలకు భయపడి పారిపోయారా, లేదంటే సిఐడి అధికారులు నిజంగా అరెస్ట్ చేశారన్నది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఏదేమైనా దీనిపై క్లారిటీ రావాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే మరి.